నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. విలాసిన నాయకత్వం, విలాసిన నాయకత్వం, విలాసిన నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రథసారథి, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు మరి పణంగా పెట్టి మరి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుని చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ప్రజలు 10 సంవత్సరాలు మరి మనకు అవకాశం కల్పించారు. ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. అసలు ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో, ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ ప్రజలకు అందించారు. తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో 14లో చెప్పలేదు. రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మన కేసీఆర్ గారు చెప్పలేదు. అట్లా చెప్పని విషయాలు, చాలా సంక్షేమ పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు అందించినప్పటికీ కూడా మరి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే మరి ఎక్కువ ఆశించి, ఒక పక్క మన మీద ప్రజలకు కొంత అసూయ కలగడం, ప్రజలకు ఇంకా ఆశ పెరగడం, ఇవన్నీ కూడా మన ఓటమికి కారణమైనట్టు మనం ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రజలు కేసీఆర్ గారు నచ్చక మనకు ఓటేయలేదని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటేనే 10 సంవత్సరాలు మనకు ఇవాళ అవకాశం ఇచ్చారు. కానీ ఏమైంది, ప్రజలు కొంత ఆశపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అబద్ధాలు చెప్పి, అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను కొంత ఆశలో పడేసి మరి వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించి, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్నారు, నేను తులం బంగారం పెడతా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టిండు. మనందరికీ తెలుసు. ఆడవారు మహిళలకైతే 2,500 రూపాయలు ఇస్తా. మరి ఆయన ఎంత చక్కగా చెప్పిండంటే, అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చెప్పిండు. ఒక ఇంట్లో అత్త ఉంటే 2,500, కోడలు ఉంటే 2,500, ముసలి ఉంటే 4,000 అని చెప్పి ఇట్లా చక్కగా వల్లించి చెప్తే ప్రజలు నిజమే కావచ్చని పాపం నమ్మిర్రు. ఇంకా ఒక మీటింగ్లో అయితే ఏం చెప్పిండు, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, పెన్షన్ ఎంత వస్తున్నాయి అని ఇట్లా ఏళ్ళు చూపెట్టి గట్టిగా చెప్పుర్రు ఎంత వస్తున్నాయి అంటే ప్రజలు అక్కడి నుంచి 2,000 వస్తున్నాయి అంటే, ఇగో ఇప్పుడు 2,000 వస్తున్నాయి. కానీ రేపు మన ప్రభుత్వం వచ్చి, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇగో గిన్నెత్తాయి, ఎన్నెత్తాయి, ఇగో గిన్నెత్తాయి ఎన్ని చెప్పురు, మీరు చెప్పురు అని ఈ విధంగా ప్రజలను ప్రలోభపెట్టి, ఆకర్షితంగా మాట్లాడి వాళ్ళ ప్రజలను మభ్యపెట్టి ఆశ చూపించి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజున. అందుకోసమే తప్ప మరి మన మీద కోపం కాదు. మనం కూడా ఏమనుకున్నామంటే, సరే 10 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చిర్రు, మరి ప్రజల తీర్పును మనం గౌరవించాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అందుకోసమే మనం ఏడాది ఓపిక పట్టాలి. ఏడాది తర్వాత మరి మనం వాళ్ళని అడుగుదాము, అప్పుడు వాళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి కేసీఆర్ గారు మనమందరం కూడా వెయిట్ చేసినాం. మనం 10 సంవత్సరాలు పరిపాలన చేసినాం. కానీ ఎవరి మీద మనం, ఏ నాయకుని మీద మనం కేసులు పెట్టలే. మనకు ప్రతిపక్షాల మీద మనం ఎన్నడూ కూడా కేసులు పెట్టలే. ఎవరినే మనలే, ఎవరొచ్చినా పనిచేసినాం. కానీ కన్నెపల్లిలో కావచ్చు, నెన్నెల్లో కావచ్చు, ఇట్లా వివిధ ప్రాంతాలలో నిన్నటికి నిన్న
మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మీద బట్టి సోషల్ మీడియాలో ఒక ఎవరో వ్యక్తి పెట్టినటువంటి పోస్టును ఆయన ఫార్వర్డ్ చేస్తే అతని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టిందని చెప్పేసి ఇక్కడ తాళ్ళకుర్చాల ఎస్ఐ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్జన్యం. అట్లనే ఇవాళ భీమిని మండల్ కన్నెపల్లి మండల్లో కార్యకర్తలు మాట్లాడితే సోషల్ మీడియాలో పెడితే ఇప్పటికీ దాదాపు 60-70 మంది మీద కేసు పెట్టడం జరిగింది. కానీ మేం చూస్తున్నాం, ఇప్పటి వరకు చూసినాం. ఎందుకంటే మార్పు వస్తుంది కావచ్చు. ఈ ఎమ్మెల్యే గారు ఈ స్థానికంగా ఉండకపోగా మరి వాళ్ళ ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో మండలానికి ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు మరి ఇంతకింతకు మితిమీరిపోతున్నాయి. కాబట్టి తప్పకుండా దాని మీద మనం అందరం కలిసికట్టుగా రేపు యుద్ధం చేయక తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవేస్తున్నా. అందుకే ఒకసారి మీ అందరితో మాట్లాడి కార్యకర్తలందరి మనోభావాలను మనం తెలుసుకొని అందరం కలిసికట్టుగా తప్పకుండా ముందుకు పోదామనే ఉద్దేశంతో మరి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం. ఇక్కడ బెల్లంపల్లి మనం పార్టీ ఆఫీసులో మొట్టమొదటిగా ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు మనం ఎవరం కూడా కలవలేదు. కార్యకర్తలు అందరం ఒకసారి మరి బాధలో ఉన్నాం, అందరం ఒకసారి కలిసి మాట్లాడుకున్న తర్వాతనే మన ప్రణాళిక ముందుకు పోదామని చెప్పేసి ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. 27వ తారీఖు రోజున మరి వరంగల్లో మరి బహిరంగ సభ పెట్టబోతున్నాడు. విజయోత్సవ సభ 25 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ పెట్టి. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అవతరించి 25 సంవత్సరాలు అయింది. కాబట్టి 25 సంవత్సరాల రథోత్సవం కార్యక్రమాన్ని మనం చేయాలని మన పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయించారు. కాబట్టి ప్రతి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 3,000కు తగ్గకుండా 5,000 వరకు మరి అందరినీ కూడా మనం ప్రజలను తీసుకెళ్లినట్టయితే మరి కేసీఆర్ గారి ప్రసంగాన్ని మనం విన్నట్టయితే ఇంకా ప్రజలు ఇంకా చైతన్యవంతులు అవుతారని చెప్పేసి మరి పార్టీ అధినేత ఇవాళ నిర్ణయించడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు మనం అందరం కలిసి మరి ఇక్కడ సమావేశమై ఏ మండలం నుంచి ఏ గ్రామం నుంచి ఏ పట్టణంలో ఉన్నటువంటి వార్డులకు వెళ్ళి మనం ఎంత మందిని మొబిలైజేషన్ చేయాలి, ఏ విధంగా పోవాలి. మరి పోవడానికి తప్పకుండా మనం వెహికల్స్ కావాలి. గట్టిగా అంత దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రణాళిక చేయాలి, దానికోసమనే ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇంకొక వారం 10 రోజులలో కేటీఆర్ గారు కూడా మరి మంచిర్యాల జిల్లాకు రాబోతున్నారు. మరి మంచిర్యాల జిల్లాకు 5-6 నియోజకవర్గాలు కలిపి ఒక మీటింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి, అట్లాగే 27 తారీఖు రోజున ఏ విధంగా మనం పోవాలని చెప్పేసి మరి అది కూడా మాట్లాడుకోవడానికి అని చెప్పేసి ఈరోజు మరి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఒక్క మాట చెప్పంగానే మీరందరూ కూడా నేనైతే ఊహించలేదు. అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారికి, అదేవిధంగా మోనన్న గారికి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ గారికి, అదేవిధంగా 7 మండలాల పార్టీ అధ్యక్షులందరికీ, మున్సిపల్ నాయకులందరికీ, వచ్చినటువంటి మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పదవులకు ఆశలు పోకుండా ఒక పార్టీ సిద్ధాంతంతో ఇక్కడికి ఎన్ని ఆశలు ప్రలోభాలు పెట్టినా లొంగకుండా పార్టీ కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పేసి వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అన్న చెప్పినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఇలా కాలర్ ఎగరేసుకొని గర్వంగా నాలంటూ నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఒకవైపు కేవలం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధించేందుకు, అది మనం సాధించినాం. అది చరిత్రలో నిలిచిపోయే అంశం. ఎన్నటికున్నా ఎన్ని రోజులకున్నా చరిత్రలో నిలిచిపోయేది తెలంగాణను తెచ్చినటువంటి పార్టీ ఒకటి టీఆర్ఎస్ పార్టీ. దాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కింద పనిచేస్తున్నందుకు ఇలా చాలా గర్వంగా ఉంది. కాలర్ ఎగరేసుకొని ఖచ్చితంగా చెప్పే పనులు 2 చెప్తా. ఏంటంటే ఇటు సైడు
టీఆర్ఎస్ పార్టీ సైడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ అధికారం కోల్పోయిన తర్వాత ఆపోజిషన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ మా నాయకుడు అయితే, అటు సైడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపైన, తెలంగాణ ఉద్యమకారులపైన గన్ను ఎక్కుపెట్టి బెదిరించినటువంటి వ్యక్తి, జై తెలంగాణ అనే నినాదం ఒక్కసారి కూడా అననటువంటి వ్యక్తి ఇవాళ అటు సైడ్ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. అందుకే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నా అని చెప్పేసి కాలర్ ఎగరేసుకొని చెప్పగలుగుతాం. ఇక బెల్లంపల్లి నియోజకవర్గానికి వస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మన స్థానికంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు 2 కోట్లతోటి ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేసి మున్సిపల్ ఆఫీస్, పాత మున్సిపల్ ఆఫీస్ ముంగడ పెడితే 2 కోట్ల రూపాయలను వాళ్ళకి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయరు అని చెప్పేసి చెప్తే, దానికి మన అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ ప్రహారీ నిర్మించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఒక్క పని చేయకుండా దాన్ని ఇలా డంప్ యార్డ్గా ఏర్పాటు చేసారు. అటువంటి నాయకత్వం ఇలా బెల్లంపల్లిలో పనిచేస్తూ ఉంది. అంతేకాదు మనం ఎక్కడికి పోయినా ఇలా కొయ్యాడ సీనన్న చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా ఊర్లలోకి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ వాడలకు పోయినా కూర్చోమ్మని చేరించి అప్పుడే బాగుండే బిడ్డ, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని చెప్పేసి అంతకు ముందు ఉన్నటువంటి గౌరవం కంటే ఇప్పుడు ఎక్కువ గౌరవం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, మున్సిపల్ ఆఫీస్కి పోయినా, ఎక్కడ ఆఫీస్కి పోయినా మన గౌరవం నిజంగా చెప్తున్నా ఎక్కడ తగ్గలే. ఎందుకంటే ప్రతి ఒక్క ఆఫీసర్కు తెలిసింది గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని చెప్పేసి మనం పోగానే వాళ్ళే చెప్తుర్రు. సంవత్సరంన్నర లోపలనే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మీరే అధికారంలోకి వస్తారు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటే చాలా గర్వంగా ఉంది. గటువంటి నాయకుని దగ్గర, గటువంటి వ్యక్తుల దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు గర్వంగా ఉండాలి, గర్వంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులకు కూడా చిన్న విన్నపం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులందరం కూడా, నేను కూడా కార్యకర్తగా ఏం ఆలోచిస్తామంటే, మీకోసం అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సార్లు 3 సార్లు మీరు పోటీ చేసినప్పుడు మేమందరం పనిచేసినాం. ఇప్పుడు కొంతమంది పదవులకు ఆశపడి బయటికి వెళ్ళిపోయి పార్టీలు మార్చిర్రు. కానీ మేము ఇక్కడ కూర్చున్న వ్యక్తులమందరం కూడా మీకోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులం కాబట్టి మీకోసం ఏ విధంగానైతే మేము పనిచేసినామో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మీ రెట్టింపు సామర్థ్యంతో మా కోసం పనిచేయాలని చెప్పేసి మీతో పాటు జిల్లా అధ్యక్షులు సుమన్ గారు కూడా మా కోసం, మమ్మల్ని గెలిపించడం కోసం మీరంతా ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మార్కు సుబ్రహ్మణ్య గారి నాయకత్వం, ఉత్తమ్ చిన్నయ్య గారి నాయకత్వం. జై తెలంగాణ. దుర్భరమైనటువంటి పరిస్థితులు కారణం. ఆనాడు మన ఏరియాలో నక్సలైట్ల పేరు మీద మన యువకుల్ని కాల్చి చంపడం, 610 జీవో అమలు చేయాలని చెప్పినా కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడం, కృష్ణా నది మీద, గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణ నీళ్ల సంపదనంతా కిందికి పోనిచ్చి మన భూములు ఎండబెట్టుడు, వాళ్ళ పొలాలు పచ్చబడేటట్టు చేసుకునుడు, అదేవిధంగా మన సంస్కృతిని, యాసను, భాషను ఎక్కిరిచ్చుడు, తర్వాత హైదరాబాదులో సచివాలయంలో వాళ్ళు అడ్డా పెట్టి రాష్ట్ర అధికార కేంద్రమైనటువంటి సచివాలయంలో అడ్డా పెట్టి తెలంగాణకి ఎక్కువ నిధులు రాకుండా ఆదాయం మన దగ్గర నుండి వచ్చినా తీసుకొని పోయి అంతా కూడా సీమాంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టి తెలంగాణను వెనుకబడేసే ప్రయత్నం. దాని ఫలితంగా మనలంతా దుబాయి, బొంబాయి, ఇతర భీవండి, షోలాపూర్, ఇతర ప్రాంతాలకు వలసపోయేటటువంటి పరిస్థితి. సో అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతు దొంగోడు వచ్చినట్టు కరెంట్ అర్ధరాత్రి పూట వస్తే మోటార్ పెట్టుకునే తల్లి పోయి తేలు గుట్టి, పాములు గుట్టి చనిపోయినటువంటి సందర్భాలు. చేనేత కార్మికులు చాలామంది ఆనాడు ఉరేసుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి మార్గం లేక, ఆదాయం లేక, ఎట్లా బతుకులు అర్థం కాకుండా చేనేత కార్మికులు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో, పోచంపల్లి లాంటి ప్రాంతంలో, గద్వాల లాంటి ప్రాంతంలో
చాలా మంది ఉరేసుకునేటువంటి సంఘటనలు. అంటే ఇట్లా తెలంగాణలో ఒక వర్గం కాదు, రైతాంగం కానీ, చేనేత కార్మికులు కానీ, యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, అన్ని వర్గాల ప్రజానీకం ఆనాడు ఒక నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో, దుర్బలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి మన పార్టీని పెట్టి 14 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడిని తట్టుకుని, రాజశేఖర్ రెడ్డిని తట్టుకుని, కిరణ్ కుమార్ రెడ్డిని తట్టుకుని, ఆంధ్ర మీడియా సంస్థల కుట్రల్ని తట్టుకుని, ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్రల్ని తట్టుకుని, ఢిల్లీ రాజకీయ వ్యవస్థను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించి మెప్పించి ఒక్కొక్క పార్టీ దగ్గరికి 10 సార్లు 20 సార్లు 30 సార్లు పోయి అనుకూలంగా తెలంగాణకు లేఖలు తెప్పించి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇప్పించి ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో పనులు చేసి చివరికి తెలంగాణ హైదరాబాద్ లాంటి మన రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్ చేసి అక్కడ ఉద్యోగాలన్నీ సీమాంధ్ర బిడ్డలు కబ్జా పెట్టాలని ఆనాడు కుట్ర చేస్తే ఆ కుట్రకు వ్యతిరేకంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో. అయితే కేసీఆర్ శివయాత్రన లేకుంటే తెలంగాణ జైత్రయాత్ర అని చావు నోట్లో తలకాయ పెట్టి మన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు డిసెంబర్ 9, 2009లో ప్రకటన వచ్చేదాకా ఆయన పోరాటం కొనసాగింది. దాని తర్వాత కూడా సీమాంధ్ర పాలకులు రాజీనామాలు చేయడం, కేంద్ర ప్రభుత్వం వెనుకకు పోవడం, 1000 మంది బిడ్డలు చావడం, దాని తదనంతరం మనం పెద్ద ఎత్తున సకల జన సమ్మె, మిలియన్ మార్చు, సాగర హారము, మన ఎమ్మెల్యేల రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుని తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు దొక్కించి ఢిల్లీకి తెలంగాణ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితిని సృష్టించి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సహకారంతో తీసుకొచ్చినారు. అంటే ఒక 14-15 సంవత్సరాల పాటు ఈ గులాబీ జెండా ఎవరున్నా లేకున్నా, ఎవరు సహకారం అందించినా అందించకున్నా, ఎవరు మన వార్తలు రాసినా రాయకున్నా, మన వార్తలు చూపెట్టినా చూపెట్టకున్నా, మొన్న 30 రోజులు చెంచల్గూడ చెర్లపల్లి జైళ్ళలో సుమారు 6 నెలలు ఉన్న 2010 నుంచి 14 దాకా ఏమైంది? మళ్ళీ మంచిగా వచ్చినాం, రాష్ట్రం వచ్చింది, నేను 30 ఏళ్ళకి ఎంపీ అయినా, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ అయినా. మీరు కూడా జైళ్ళకు పోయినా, స్టేషన్కి పోయినా, కేసులు అయినా మీరు కూడా మంచి ఎంపీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, కౌన్సిలర్లు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, ఎంపీపీలు అవుతారు. ఎన్ని కేసులు ఎక్కువైతే అంత పెద్ద లీడర్ అవుతారు తప్ప భయపడద్దు. మనమేం తప్పు చేస్తలేం, మనమేం అన్యాయం చేస్తలేం. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకు, ప్రజల కోసం పనిచేస్తున్నందుకు, ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నందుకు మన దగ్గర కేసులు పెడుతున్నారు. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మిమ్మల్ని అక్కడక్కడ అధికార పార్టీలు వేధిస్తూ ఉన్నారు. నాకు తెలుసు, మంచిర్యాలలో అయితే ఉంది, చెన్నూరులో అయితే ఉంది, ఇక్కడైతే ఉంది. నేను మా కాంగ్రెస్ పార్టీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అట్లా ఏకురయ్యా, అయిపోయింది మీ పని. సంవత్సరంన్నరకి బాగా వ్యతిరేకత వచ్చింది, చూస్తుంటే సంవత్సరంన్నర అయిపోయాయి. మా అంటే 3.5 ఏళ్ళు, చూస్తుంటే 3.5 ఏళ్ళు అయిపోతాయి. మళ్ళా 4 సీట్లు ఎక్కువలో తక్కువ వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, ప్రజలు డిసైడ్ అయిపోయారు. మళ్ళీ మా సార్ ముఖ్యమంత్రి అవుతారు. మరి అయినాక ఎట్లుంటుందా? ఆడ ఇట్లా నెంబర్ 60 దాటుతో కౌంటింగ్ హాల్లో మా ఊళ్ళు మిగతారు. ఎవరన్నా మీరు ఇంటారు, నేను చిన్న దివాకర్రావు వయసు పెరుగుతుంది కాబట్టి, నేను ఈ మధ్య యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేస్తున్నా కాబట్టి నేను ఆవు సాధు జంతువు టైప్ అయినా నేను కూడా ఒట్టుకోబడతా. చిన్న కూడా ఇట్లా దొరకబట్టి ఆపుతా, దివాకర్ అన్నాడు ఆపుతా. మీరు క్యాడర్ ఊకుంటారా? మీ కడుపులో మండది. 5 ఏళ్లలో వాడి మిమ్మల్ని బెదిరించింది, కొట్టింది, తిట్టింది, కేసులు పెట్టించింది. మేము చెప్పినా మీరు వింటారా? అంగడి చెప్తారు, ఉల్టా మమ్మల్ని తిడతారు. మీరు ఇంకో 5 ఏళ్ళు మేము దెబ్బలు తిన్నాం, మా కేసులు కాలేవా, జైలుకోలే, ఇంకో సుమారు లేదు, మేము మాట్లాడుతున్నది ఉల్టా మీరే తిడతాం. మేము కూడా అప్పుడే చెప్తాం, చేతులు కట్టుకుని సపరేట్ అంటుంటాం, అంతే కదా. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ సోదరులను కూడా కోరుతాను, మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే, మీరు కూడా మా ఏరియా వాళ్ళే, మీరేం వేరోళ్ళు కాదు. మనకి ఎందుకు ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ రకమైనటువంటి పగలు, ప్రతీకారాలు ఎవరికి కూడా మంచిది కాదు. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో, ఒక రాజకీయ రంగంలో, ప్రజారంగంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. మీరు ఒక పార్టీలు ఉండొచ్చు, మేము ఇంకో పార్టీలు ఉండొచ్చు. ఒకసారి మీరు అధికారంలో ఉంటారు, ఇంకోసారి మేము అధికారంలో ఉంటాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఇక మీరు అధికారంలో ఉండగా రెచ్చిపోయి అట్లా చేస్తే ఈ 3.5 ఏళ్ళు మా వాళ్ళు రాము ఈజ్ గుడ్ బాయ్ అన్నట్టు మా రాజరామచంద్ర లెక్క సపరేట్ ఉంటారు. ఇట్లా 3.5 ఏళ్ళ తర్వాత మొత్తం విశ్వరూపమే కమలాసన్ లెక్క, అంతే కదా. కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి పరిస్థితులు మన ప్రాంతంలో రానియొద్దు, ఆ రకమైనటువంటి పరిస్థితులు రానియొద్దు. సో కాంగ్రెస్ పార్టీ సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా, మీరు మా కార్యకర్తల నాయకుల మీద పెట్టే శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టుర్రి. మా కార్యకర్తల నాయకుల మీద కేసులు పెట్టించే విషయంలో ఉండే ఆ శ్రద్ధ సంక్షేమం మీద పెట్టుర్రి. మా చిన్నయ్య గారు ఇక్కడ చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు. మా చిన్నయ్య గారి కంటే ఎక్కువ నిధులు తీసుకురండి.
మెడికల్ కాలేజ్ తీసుకురండి, ఇంకేమైనా బ్రిడ్జిలు తీసుకురండి, ఇంకేమైనా రోడ్లు వేయుర్రి, ఇంకేమైనా కొత్త కాలేజీలు పట్టుకురండి. మీరు అభివృద్ధిలో సంక్షేమంలో పోటీ పడుర్రి. మొత్తం రుణమాఫీ చెప్పిర్రు బెల్లంపల్లంతా. మళ్ళీ అందరికి రైతు భరోసా మీరు చెప్పినట్టు 15,000 ఇయ్యుర్రి. మా ఆడలకు తులం బంగారం ఇయ్యుర్రి, మా బిడ్డలకు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు, మా 18 ఏళ్ళు నిండిన మా చెల్లెలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇయ్యుర్రి. మా నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు నెలకు ఇయ్యుర్రి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కాకెత్తుకొని పోయినారు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి కనబడతలేవు. మనం ఇచ్చిన 45,000 ఉద్యోగాలకి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటే ఫోటోలు దిగి అవి కూడా ఆయన ఖాతాలు వేసుకున్నాడు. సో ఇట్లా మీరు చెప్పిన మాటల మీద చేయాల్సిన పనుల మీద శ్రద్ధ పెట్టరు తప్ప మా కార్యకర్తల నాయకులు ఇబ్బంది పెడితే ఇప్పుడు మేము కూడా చేసేది ఏం లేదు, మేము కూడా ఏమనం. నేను కూడా మా వాళ్ళందరికీ లొల్లులు పెట్టుకోకూడనే చెప్తున్నా, 3.5 ఏళ్ళు ఓపిక పట్టుకుపోయని చెప్తున్నా. కానీ తర్వాత ఏమవుతుంది వింటారు ఎవరన్నా? సురేష్ నువ్వు వింటావా? సుదర్శన్ నువ్వు వింటావా? ఆగుతారు ఎవరన్నా? కాబట్టి అంత దూరం పరిస్థితులు రావద్దని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది ఎవరికి కూడా మంచిది కాదని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా మిత్రులు మీకు కూడా కాంగ్రెస్ వాళ్ళు తెలుసు, పోలీసు వాళ్ళు తెలుసు, వాళ్ళకు కూడా కొంచెం చెప్పు. మీరు కూడా బాలక సుమన్ గారు జిల్లా అధ్యక్షుడు ఇట్లా అన్నాడు, వాళ్ళకు కూడా సలహా ఇవ్వరి, సూచన ఇవ్వరి. మంచిగా పనిచేసుకుందాం. ఏ రాజుకి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ విధానాలు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం వాళ్ళు చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకి గుర్తు చేయాలి, అది మా బాధ్యత. మా పని మేము చేస్తాం, వాళ్ళ పని వాళ్ళని చేయమనుర్రి. కానీ ఈ గెలికి కయ్యం పెట్టుకొని ఏదో చేస్తామంటే ఈ మా టైం వచ్చినాడు మేము పెద్ద మనుషులు ఒప్పుకోవడతాం. కానీ ఈ కార్యకర్తలు ఊరుకుంటారో ఊరుకోరు, ఇక మీ దయ వాళ్ళ ప్రాప్తం ఏదో నాకైతే తెలియదు, నేనైతే ఏమంటలేను. కాబట్టి సో అంతిమంగా నేను కోరేది మీ అందరితో, ఎన్ని కేసులైనా ఎన్ని రకాల ఇబ్బందులైనా మనం అందరం కూడా గట్టిగా ఉందాం, మొండిగా ఉందాం, కష్టపడదాం, పని చేసుకుందాం. ఏం కాదు, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మనం అంతా ముందుకు సాగుదాం. సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఈ గులాబీ పార్టీ మాత్రమే తప్ప ఇంకా ఏ పార్టీ కాదు. మరి అటువంటి ఈ గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 2 సందర్భాల్లో 2 టర్ముల్లో 2014లో 2018లో రాష్ట్రంలో మనం అధికారానికి వచ్చినాం. అధికారానికి వచ్చిన తర్వాత ఆ 2 సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం, బ్రహ్మాండంగా సంక్షేమాన్ని జరిపినాం, అద్భుతంగా తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకొని పోయినాం. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, రెండింటినీ జోడెడ్లలాగా మేళవించి భారతదేశానికే పరిపాలన ఎట్లా చేయాలి అనేటటువంటి బుద్ధులు నేర్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నాయకుడు కేసీఆర్ గారు. మరి అంత చేసినాం. మనకు ఆనాడు ఉద్యమ పార్టీకి అవకాశం వస్తే 15 ఏళ్ళు పోరాటం చేసినాం, 14-15 ఏళ్ళు. అధికార పార్టీకి అవకాశం వస్తే 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజానీకం కోసం కష్టపడడం, పనిచేసినాం. సరే, దురదృష్టవశాత్తు మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, వాళ్ళు దేవుళ్ళ మీద పెట్టిన ఓట్లు, తర్వాత ప్రజలను వాళ్ళు ఏమార్చినటువంటి తీరు, అంతేకాకుండా ప్రజలు కూడా ఒక రకంగా ఒక మార్పు కావాలని కోరుకున్నారు. ఏందో మొత్తానికి మనం అధికారం కోల్పోయినాం, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మళ్ళీ 2001కి ముందు సమైక్యాంధ్ర పాలనలో ఎటువంటి పరిస్థితులు ఉండేనో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు చూస్తే నిన్నాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల తెలంగాణ భూముల్ని అమ్ముక తినాలని రేవంత్ రెడ్డి చూస్తే విద్యార్థులు తిరగబడితే వాళ్ళ మీద రేవంత్ రెడ్డి లాఠీచార్జ్ చేపించింది. అదేవిధంగా నగచర్లలో ఫార్మా క్లస్టర్ కోసం భూములు ఇవ్వమని ప్రభుత్వం అడిగితే మేము ఇయ్యమన్నందుకు లంబాడ బిడ్డల మీద దాడుల్ని మనం అందరం కూడా చూసినాం. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన పేరిట మూసీ నది పక్కకి ఇల్లు కట్టుకున్నటువంటి పేదల ఇల్లు కూలగొట్టినటువంటి విధ్వంసం మనం చూసినాం. అంతేకాకుండా హైడ్రా పేరిట చెరువుల పక్కకి ఇల్లు కట్టుకున్న ఇల్లు కూలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ను మొత్తం పండబెట్టినటువంటి పరిస్థితిని చూసినాం. కడుపు నిండా రైతాంగానికి మనం గతంలో 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తే ఇవాళ కనీసం 7 గంటలు 5 గంటలు కూడా సరఫరా కరెంట్ చేయలేనటువంటి పరిస్థితి. రైతు బంధు ఆనాడు మనం బ్రహ్మాండంగా 5,000 చొప్పున రైతాంగానికి ఇస్తే వీళ్ళు అధికారంలోకి వస్తే మేము మస్తిస్తాం రైతు బంధు, రైతు భరోసా పేరిట అని చెప్పి మాటలు మాట్లాడి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినాక అవేమి చేయక అటు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కరెంటు సక్కా లేదు, నీళ్ళు ఇస్తలేరు, చెర్లల్లో నింపుతలేరు, చెక్ డ్యాంలలో నింపుతలేరు, నదులలో నీళ్లు లేవు, అన్ని కిందికి పంపిస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ పండిన పంటను కూడా కొనకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వర్గం 2 వర్గాలని కాదు, మళ్ళీ తెలంగాణలో 2001కి ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేనో
మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక సరిగ్గా ఈ సందర్భంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఈ గులాబీ జెండా మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయినటువంటి, చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ మీద చేస్తున్నటువంటి ఈ దాడి, ఈ విధ్వంసం, దీనికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టడం కోసం మళ్ళొక్కసారి మనమంతా కథం తొక్కాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని గొప్పగా ముందుకు తీసుకొని పోతూ 27వ తేదీ నాడు మనం బహిరంగ సభ పెట్టుకుంటున్నాం. దాని తదనంతరం పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసుకుంటాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది మే నెలలో. దాని తర్వాత జూన్ నెల అంతా కూడా మళ్ళీ కమిటీల ఏర్పాటు ఉంటుంది. జూలై ఆగస్టు నెలల్లో మన తెలంగాణ భవన్ మంచిర్యాల జిల్లా ఆఫీస్లో మనందరికీ కమిటీల వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అంటే పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ పటిష్టపరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద పోరాటం చేయడానికి మన శ్రేణుల్ని, తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగడానికి ఏప్రిల్ 27 బహిరంగ సభతోని మనం అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు. దానికోసమే ఈ సన్నాహక సమావేశం. మరి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మీకు ఇచ్చిన టార్గెట్ 3,000 అంటే మీకు పెద్ద లెక్క కాదు. కాకపోతే మన ఎమ్మెల్యే సాబ్ 5-6 వేలు తెస్తాం సార్ అంటే మీరు ఎందుకు బాగా దూరంగా వరంగల్ 3,000 చాలని సార్ చెప్పిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3,000 మంది మాత్రమే మనం పోతున్నాం. సో ఎందుకంటే మనకి పెద్దపల్లి, గోదావరికైనా, మంచిర్యాల గతంలో ఏమన్నారు నరేంద్ర మోడీ, అందరు జన్ధన్ ఖాతాలు తీరి 15 లక్షలు ఇస్తామన్నారు. 15 రూపాయలు కూడా రాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. మనం అడగాలి బెల్లంపల్లిలో యువతను, ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి మన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి అసెంబ్లీలో ఉద్యోగాలు వచ్చినాయి బీజేపీ వాళ్ళ అని చెప్పి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం కేవలం కాంగ్రెస్ పార్టీ మోసాలు జనాలకు చెప్పడమే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, మోసాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి. ముఖ్యంగా మీ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి భవిష్యత్తులో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు తెలంగాణకు శత్రువులు, ఈ 2 పార్టీలు తెలంగాణకు బద్ధ వ్యతిరేకులు. కాబట్టి ఈ 2 పార్టీలకు తెలంగాణ ప్రజానికం తగిన రీతిలో బుద్ధి చెప్పాలనేటటువంటి ధోరణితో మనం భవిష్యత్తులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఇవాళ పెట్టుకున్నటువంటి సన్నాహక సమావేశం సందర్భంగా 27వ తేదీ నాడు జరగబోయేటటువంటి బహిరంగ సభకు మీరంతా పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆ దిశగా సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రీసెంట్ గా 2-3 సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలలో బెల్లంపల్లి నియోజకవర్గం కానీ, చెన్నూరు నియోజకవర్గం కానీ, ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్ 5 బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకున్నది. ప్రజల్లో మంచి పేరు వస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి. గతంలో 10 ఏళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ బాగా పనిచేసిందని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని ఈ మధ్య 2-3 సర్వేలు వచ్చినాయి. కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది, మంచిగా ఉంది, మంచిగా పని చేసుకుందాం. ఇంతట్లా జూన్లోనో, జూలైలోనో, ఆగస్టులో బహుశా ఆయన పెట్టడేమో రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టున్నాడు. తప్పిపోయి కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే, మొన్న మా గెలుపు కోసం మేం గెలవాలని చెప్పి మీరంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్లా పనిచేసిరో అంతకు 2 మీరు ఎంపీటీసీలు కావడానికి, మీరు సర్పంచులు కావడానికి, మీరు కౌన్సిలర్లు కావడానికి మీకోసం మేము కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు, అన్న పోయినోడు వాడొస్తాడా వీడొస్తాడా, పోయినోడు పోయిండు అవసరం లేదు, పోయిందంత పొల్లు ఇక పోనీ దాన్ని తీసుకునే అవసరం లేదు. ఉన్నోళ్ళు గట్టిగా ఉన్నారు, కడాకున్నారు, కరడు కట్టిన కేసీఆర్ సైనికులు ఉన్నారు. ఈ టీంతో మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ధీటుగా ఎదుర్కొందాం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా మీరు ఎప్పుడు పిలిచినా నాకు, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొంత పని చేయాలి కాబట్టి అటు సమయం కేటాయిస్తూనే మిగతా సందర్భాల్లో అటు చెన్నూరు నియోజకవర్గం చూసుకుంటూనే మీరు బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎప్పుడు సమయం ఇవ్వమని అడిగినా నా వంతుగా సహాయ సహకారాలు అందించడానికి, సమయం ఇవ్వడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఒక కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ గులాబీ కార్యకర్తగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా మీతో కలిసి పనిచేయడానికి సదా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ అనేది కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది.
సో మేము కాన్ఫరెన్స్ కాల్ వినాలి కాబట్టి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.